వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సిస్టర్స్. ఈరోజు నేను క్లయింట్స్కి చేసిన అవుట్ఫిట్స్ అన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇది మా క్లయింట్కి చేసింది, ఒకటి శారీతో చేశాను. మంచి బ్యూటిఫుల్ పింక్ స్కర్ట్, ఇలా కింద లేస్తో హైలైట్ చేసేసి 1 ఇంచ్ ప్లీట్స్తో ఈ స్కర్ట్ చేసాము. ఈ చిన్న బూటీస్తో చాలా బాగుంది ఈ స్కర్ట్ అయితే. అండ్ దీనికి నేను రొటీన్గా ఉండకుండా ఈ పింక్ బ్లౌజ్కి ఇలా హ్యాంగింగ్స్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్లో వేయించాము. అండ్ బ్లౌజ్ కూడా యాక్చువల్లీ ఈ బ్లౌజ్ తనకి ఒక విస్కస్ శారీ పైన వచ్చింది. ఆ బ్లౌజ్కి కాంబినేషన్ ఇలా సెల్ఫ్ సెట్ చేయమన్నారు. సో మేము ఇలా సింపుల్గా నీట్గా చేసామని దుపట్టా ఇలా మల్టీ కలర్లో వచ్చింది. చాలా యూనిక్గా అండ్ డిఫరెంట్గా ఉంటుంది కాంబినేషన్ కూడా. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ అవుట్ఫిట్ చూపిస్తాను. ఇది పీచ్, డార్క్ పీచ్ షేడ్లో, మరి పేస్టల్ పీచ్ లాగా లేదు, కలర్ ఎగ్జాక్ట్గా కనిపించట్లేదు వీడియోలో. అండ్ చిన్న మైక్రో ప్లీటింగ్ యాడ్ చేసేసి చేసాము. ఇది సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్. యాక్చువల్లీ ఈ అవుట్ఫిట్స్ అన్నీ మనకి కాటన్స్లో కానీ, విస్కస్ కాటన్స్, మల్ కాటన్స్లో బాగుంటాయి. బట్ అది వాషింగ్ కానీ అదంతా కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో ఇలా సాఫ్ట్ సిల్క్లో మీకు లుకింగ్ వైజ్ మాత్రం సేమ్ కాటన్ లుక్ వస్తుంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ చిన్న డీటెయిలింగ్స్కి మేము రెడ్ కాంబినేషన్తో చిన్న క్రిస్టల్స్ ఇచ్చాము. అండ్ సీక్వెన్స్ పైన చిన్నగా క్రిస్టల్స్ ఇచ్చి ఇది హైలైట్ చేసాము. అండ్ మినిమల్ లుక్గా చాలా బాగుంది ఈ అవుట్ఫిట్ మాత్రం. అండ్ దుపట్టాకి సన్నగా గోటాపత్తి లేస్తో కింద 2 లైన్స్ అండ్ హ్యాండ్స్కి హైలైట్ చేసాము. అండ్ ఇది అవుట్ఫిట్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ క్లాసీగా ఉంటుంది. ఇది ఎవరికైనా సెట్ అవుతుంది. ఈ ప్లీటింగ్స్ కానీ చాలా బాగుంటుంది. ఇవన్నీ సింగిల్ క్లయింట్కే స్లీవ్లెస్లో చేసాము. అండ్ ఇవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. అండ్ ఇవేంటంటే తనకి శారీస్లో వచ్చిన బ్లౌజెస్ చేయించుకోరు. తను వేరే ఇంట్లో ఉన్న బ్లౌజెస్కి కానీ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ లేకపోతే మెషిన్ ఎంబ్రాయిడింగ్, మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా, సో వాటికి పేరప్ చేసుకొని కట్టేసుకుంటారు శారీస్. సో అందులో వచ్చిన బ్లౌజ్ పీసెస్ అన్నీ ఇలా డ్రెస్సెస్ పైకి పేరప్ చేయడానికి కొన్ని ఐడియాస్ చేసి మేము చేస్తాము. ఆఫీస్ వేర్ కానీ మినిమల్గా బయటికి వెళ్ళడానికి సింపుల్ క్యాజువల్ వేర్ లాగా ఉంటుంది. అండ్ ఇది షిఫాన్ ప్రింటెడ్ షిఫాన్. ఇది నేను కస్టమైజ్ చేయించి వేయించుకున్న ప్రింట్స్ ఇవి. నా ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు మీరు, నేను ప్రింటెడ్ కలెక్షన్ చేశాను ఒక వీడియోలో. సో అది మీరు ఒకసారి ప్రీవియస్ వీడియో చూడండి. సో క్లయింట్కి స్లీవ్లెస్ డ్రెస్సెస్ కావాలని తను కస్టమైజ్ చేయించుకున్నారు. సో ఇది దీంట్లో బ్లాక్ వచ్చింది కదా, సో బ్లాక్ కలర్లో జాకెట్స్ ఆర్ స్ట్రగ్స్ ఉంటాయి కదా, సో దానిపైకని చేసి ఇవ్వమన్నారు. అండ్ బ్యాక్ సైడ్ ఇలా డీప్ నెక్ ఇచ్చేసి అండ్ ఈ టైస్ మాత్రం ప్రతి దానికి పెట్టేస్తాను. ఇంకొకటి అవుట్ఫిట్, ఇది ప్లెయిన్ జార్జెట్లో రెడ్ కలర్లో చేశాను. అండ్ ఇది కూడా సేమ్ తనకి కట్ వర్క్, కోటా కాటన్ శారీలో కట్ వర్క్ వచ్చింది. సో ఆ శారీ పైకి తన దగ్గర ఉన్న బ్లౌజ్ పేరప్ చేసుకొని దీన్ని నాకు ఇలా సింపుల్గా స్ట్రగ్ లాగా చేసి ఇవ్వమన్నారు. ఇలా పిన్ హుక్స్ ఇచ్చేసి ఇలా స్లిట్ లాగా ఇచ్చేసి చేసాము. అండ్ క్యాజువల్ వేర్ చాలా బాగుంటాయి ఇలా. అండ్ ఇంకొక అవుట్ఫిట్, ఇది కూడా స్లీవ్లెస్ అవుట్ఫిటే. ఇది షిబోరి టైప్లో వచ్చింది. అంటే ప్లెయిన్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనేసి ఇలా సెట్ చేసాము. అండ్ ఇది కూడా సేమ్ దానికి లెనిన్ శారీలో, క్యాజువల్ వేర్ లెనిన్ శారీస్ ఉంటాయి కదా, ఆ శారీ మా దగ్గరే పర్చేస్ చేశారు ఈ శారీస్ అన్నీ. సో ఆ శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ నాకు ఏదైనా అవుట్ఫిట్కి సజెస్ట్ చేసి చేయమన్నారు. అండ్ ఇది కూడా శారీయే, మన జార్జెట్ శారీ. సో దాంతో ఇలా చేసాము.
అండ్ బ్యాక్ సైడ్ ఇలా హై నెక్ వస్తుంది అండ్ ఇలా స్కాలప్ ఇచ్చాము అండ్ చిన్నగా హుక్స్ ఇచ్చేసాము. అండ్ ఇంకొక అవుట్ఫిట్ ఇంతకుముందు స్లీవ్లెస్ చూపించా కదా, సో ఇది కూడా తనకి బాందిని ఆర్గానిక్ బాందిని కాటన్ శారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఆ శారీలో తను వైట్తో పేరప్ చేసుకుంది శారీ అండ్ దాంట్లో వచ్చిన బ్లౌజ్ ఇలా యూజ్ చేయమని చెప్పారు, సో ఇలా చేసి ఇచ్చాను. ఇలా బాడీ ఫిట్టెడ్ కుర్తీ లాగా చేసాము. ఇక్కడ నుంచి ఫ్రిల్స్ ఇచ్చేసి బ్యాక్ హై నెక్ ఇచ్చి ఫ్రంట్ ఇలా టైస్ ఇచ్చి ఇలా ఓపెన్ ఇచ్చాము. సో ఇది మనం ఇలా పేరప్ చేసుకోవచ్చు. ఇలా ఓవర్ లేయర్డ్ లాగా స్లీవ్లెస్ ఫ్రాక్ వచ్చింది అండ్ ఈ టైప్లో ఫ్రంట్ ఇలా ఇచ్చాము. వేసుకుంటే దీని లుక్ అనేది మనకి మంచిగా తెలుస్తుంది. ఫ్లేర్ అంతా ఇలా మంచిగా వస్తుంది. అండ్ ఇది బాడీ ఫిట్టెడ్లో ఇలా చేసాము. క్లయింట్ బ్లౌజ్ ఇది. సో తను ఈ బ్లౌజ్కి సెట్ అయ్యేలాగా లావెండర్ షేడ్లో స్కర్ట్ అడిగారు. సో మేము ఒక శారీ నుంచి స్కర్ట్ చేసాము అండ్ దీనికి టూ షేడ్స్లో ఇలా హ్యాంగింగ్స్ పెట్టించాను. ఇది బ్లౌజ్ అండ్ దీంట్లో వచ్చిన కలరే కింద లేస్తో సెట్ చేసాము అండ్ స్కర్ట్ ఇలా స్మాల్ ప్లీటింగ్ స్కర్ట్ ఇలా పెట్టాము. చాలా బాగా వచ్చింది స్కర్ట్ కూడా. అండ్ లేస్ హాఫ్ వైట్ అండ్ పర్పుల్ కలర్లో ఇలా లావెండర్ దానికి యాడ్ చేసాము అండ్ చాలా బాగా వచ్చింది. దుపట్టా తనకి లాస్ట్ టైం కస్టమైజ్ చేసిన పార్సెల్లోనే పంపించేసాను. సో దీనికి ఈ కలర్లో, ఇందులో ఉన్న డార్క్ కలర్లో నేను తనకి దుపట్టా కస్టమైజ్ చేసి ఇచ్చాను ప్రీవియస్ ప్యాకేజ్లో. సో ఇప్పుడు ఇది సెట్ చేసి పంపిస్తున్నాను. చాలా కదా, మీకు ప్రతి అవుట్ఫిట్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కస్టమైజ్ కావాలన్నా కూడా మాకు సర్వస్త్ర అని ఇన్స్టాగ్రామ్లో మా పేజ్ ఉంటుంది, ఫాలో చేయండి. అండ్ మై సిస్టర్స్ కూడా ఇప్పుడే చూసే వాళ్ళైతే మా పాత వీడియోస్ అన్నీ చూడండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.